భారత అండర్-19 జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 2026 ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా బెనోనీలోని విల్లోమోర్ పార్క్ లో జరిగిన రెండో యూత్ వన్డేలో మెరుపు ఇన్నింగ్స్ తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన 50 నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆయుష్ మాత్రే గైర్హాజరీలో భారత అండర్-19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వైభవ్ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో ఒక 4-10 భారీ సిక్స్లు ఉండడం విశేషం. ఇక ఈ మెరుపు ఇన్నింగ్స్ తో వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2016 అండర్-19 వరల్డ్ కప్ లో నేపాల్ పై ఢాకాలో పంత్ 18 బంతుల్లో 50 చేశాడు. 8 ఏళ్లుగా పంత్ పేరుపై ఉన్న ఆ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. బహుశా భారత యువ సంచలనం వైభవ్ నెలకొల్పిన ఈ రికార్డు బద్దలవడం కష్టమని చెప్పాలి. 14 ఏళ్ల వైభవ్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇంగ్లాండ్ తో వర్సెస్టర్ లో జరిగిన మ్యాచ్ లో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేసి జూనియర్ స్థాయిలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్ లోనూ వైభవ్ తన సత్తా చాటాడు. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన అతడు గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ భారత ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన శతకంగా అది రికార్డులకు ఎక్కింది. దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు వైభవ్ విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుత ప్రదర్శనల ఫలితంగా భారత ఏ జట్టుకు తొలిసారి పిలుపందుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే దేశవాళీ అంతర్జాతీయ స్థాయిలో వరుసగా రికార్డులు సృష్టిస్తున్న ఈ యువ సంచలనం భారత క్రికెట్ భవిష్యత్తుగా అభిమానులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది క్రికెట్ విశ్లేషకులు వైభవ్ ను సీనియర్ టీంలో ఆడించాలని కోరుతున్నారు. ఏ జట్టుతో ఆడినా ఏ ఫార్మాట్ లో ఆడినా వైభవ్ ఒకే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అందువల్ల అతడి సమయాన్ని వృధా చేయొద్దు అని మాజీలు కోరుతున్నారు. వెంటనే అతనికి అవకాశం ఇస్తే ఇక్కడ కూడా తన మాయాజాలాన్ని చూడొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక జూనియర్ లెవెల్లో ఇప్పటికే అదరగొట్టిన వైభవ్ ఎంత త్వరగా టీమిండియా సీనియర్ జట్టులోకి వస్తాడో చూడాలి.